ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. జనాల స్పందన కూడా చాలా బాగుంది. అందరికి కూడా లోకేష్ గారు రావడం మాకు చాలా ఈ ఏరియాకి వచ్చేప్పటికి గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేశారు. దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే బాగుంది. అలా ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది. ఈ గవర్నమెంట్ ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని వైసీపీలు మాట. సార్ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛన్ 3000 చేస్తారని చెప్పి 5 సంవత్సరాలు చేసుకున్నారు. గెలిచిన వెంటనే మళ్ళీ 2 నెలలు కూడా బిఫోర్ మాకు కల్పించారు కదా సార్. ఒకటి రోడ్లు గొంతు కూడా పోర్చలేదు సార్ ఇప్పటి వరకు. అలాంటిది రోడ్లు ఇంత బాగున్నాయి, ఎంత బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ టీడీపీ. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట్లాడారు సార్. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర 9 నెలలు పెట్టి ఏ పార్టీ చేయలేదు సార్. తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్. అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా. అమరావతి ఈ రోజు వర్క్ జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. పూర్తి నమ్మకం ఉంది సార్. మన అమరావతి రాజధాని అనేది కన్ఫర్మ్ గా ఇంతకు ముందు 3 ముక్కలు ఆటలు ఆడాడు ఆయన. ఇది ఇప్పుడు ఆయన కాదు, చక్కగా మన రాజధాని అమరావతి అనేది